మిత్రులారా, నేను సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి మన గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది, మన ధూల్పేట్ లో. ఇక్కడ చూసుకోవచ్చు, ఇది లొకేషన్ కూడా మీకు అయితే వీడియో రూపంలో అయితే చూపిస్తాను. అండ్ వచ్చేసి ఎపిసోడ్ నెంబర్ 2, ఎందుకంటే నేను కూడా రాక చాలా రోజులు అయిపోయింది కాబట్టి మీకైతే ఒకసారి మాత్రం మీకు వీడియో రూపంలో అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా మిత్రులారా. నేను మీ సంతోష్. ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ జై శ్రీరామ్. నేను వచ్చేసి గణేష్ సింగ్ కళాకార్ దగ్గరికి అయితే రావడం జరిగింది. ఇక లోపల పోయి చూద్దాం, ఎందుకంటే నేను కూడా చాలా రోజులు అయిపోయింది రాక. ఇక వర్క్ అప్డేట్స్ అయితే చూద్దాం, ఇంతవరకు అయినా ఏంటిది అని మాత్రం. ఇంకొక మోడల్ విగ్రహం కూడా మీకు అయితే మాత్రం అప్డేట్ అయితే ఇస్తాను, ఓకేనా. ఇంకొక మోడల్ విగ్రహాన్ని అయితే చూపిస్తాను. ఫస్ట్గా భారీ బొజ్జగనపయ్య సిట్టింగ్ పొజిషన్లో అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే గజరాజ్ ఫేస్తో అయితే ఉండడం జరిగింది. చూడండి గణేశుడు ఎంత బాగున్నదో. ఇది వచ్చేసి 2024లో మాత్రం చాలా చాలా ట్రెండింగ్ అయితే కావడం జరిగింది. గణేశుడు ఆల్మోస్ట్ ఆల్ ఇక్కడ చూసుకున్నట్టయితే ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ అలానే ఈ గణేశుని చూసుకున్నట్టయితే దంతాల పైన కూడా డిజైనింగ్ వర్క్ ఇక్కడ చూసుకోవచ్చు, డిజైనింగ్ వర్క్ అయితే ఉన్నది. అండ్ ఈ గణేశునికి వచ్చేసి 4 హ్యాండ్స్, ఒక చేతిలో చూసుకున్నట్టయితే పారస్, ఒక చేతిలో త్రిశూలం చూసింది కదా. అండ్ ఒక చేయి లడ్డు చేయి, ఒకటి ఆశీర్వాదం చేయి. ఇంకోటి ఏంటంటే ఇక్కడ మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది. చూడండి చూసింది కదా మన గజరాజ్ ఫేస్. ఇది ఐ కాకముందుకే, ఐస్ పెయింటింగ్ కాకముందుకే ఇంత మంచి గ్లోయింగ్ ఐస్లలో. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మంచిగా కాల్మీ కాలు అయితే వేసి అయితే సకల ముక్కలు వేసుకొని కూర్చొని అయితే ఉండడం జరిగింది బొజ్జగనపయ్య. చూసింది కదా మన హల్వాయ్ దగుడు సెట్ మహారాజ్ కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది. గణేశుడు చూసుకోవచ్చు. ఈ ఒకటి వచ్చేసి మోదక్ అయితే పట్టుకొని అయితే ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయి కూడా చూడండి. అండ్ బొట్టు కూడా చాలా బాగుంది కదా. పగడి అయితే మాత్రం కొంచెం డిఫరెంట్గా యూనిక్గా అయితే ఉండడం జరిగింది చూడండి, చూసింది కదా. అండ్ ముషిగుని చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉన్నది. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే భారీ బొజ్జగనపయ్య చూసింది కదా. మంచిగా సింహాసనానికి ఒరిగి అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది గణేశుడు. తొండం పైన కూడా మంచి డిజైనింగ్ వర్క్ ఇక్కడ చూడండి, చూసింది కదా. ఇంకా పగడి పెట్టుకొని అయితే ఉండడం జరిగింది. ఈ గణేశుని చూసుకున్నట్టయితే 4 హ్యాండ్స్, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో శంఖం. ఇంత పగడి కూడా ఎంత మంచి యూనిక్గా అయితే ఉన్నదో చూడండి, చూసింది కదా. అండ్ ఒక చేయి చూసుకున్నట్టయితే మన లడ్డు చేయి చూడండి, ఇట్లా మంచి ఇట్లా పెట్టుకుని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. ఆశీర్వాదం చేయి కింద పిల్లో చూడండి ఎంత బాగున్నదో, చాలా చాలా బాగున్నాయి కదా. అండ్ అలానే మూసికు చూసుకున్నట్టయితే గణేశునికి రైట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది, చూసుకోవచ్చు. ఆభరణాలు కూడా ఇంకా గోల్డ్ వర్క్ ఇట్లా ఏం కంప్లీట్ కాలేదు, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. అండ్ ఐస్లలో కూడా మంచి గ్లోయింగ్ అయితే ఉన్నది. ఇంకొక 10 డేస్లలో మాత్రం కలరింగ్ వర్క్ కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది అన్న వాళ్ళ దగ్గర. తెలుసు కదా మీకు గణేష్ సింగ్ కళాకార్ వాళ్ళది కలరింగ్ వర్క్ అనేది ఏ విధంగా ఉంటుంది ఏంటి అని మాత్రం చూద్దాం. ఇంకా ఏమేమి మోడల్ విగ్రహాలు ఏంటి అని ఇక్కడ చూసుకోవచ్చు. చూసుకున్నట్టయితే మన 2026లో ప్రతి ఎవ్రీ ఇయర్ వచ్చేసి ఏదైనా ఒక ట్రెండింగ్ గణేష్ అయితే ఉండేది అన్న వాళ్ళ దగ్గర. ఇంకా చూసుకోవచ్చు ఈ 2026లో మాత్రం కొంచెం డిఫరెంట్గా మాత్రం గణేష్ అయితే సిట్టింగ్ ఉండడం జరిగింది. సిట్టింగ్ పొజిషన్లో చూడండి, ఆభరణాలు కూడా ఇంత బ్రహ్మాండంగా అయితే భారీగా అయితే రావడం జరిగింది చూడండి. ఇంకా జాయింటింగ్ వర్క్ నిన్న నైటే ఇది వచ్చేసి డైలకి వెళ్ళి ప్రింట్ అయితే తీయడం జరిగింది చూడండి, చూసుకోవచ్చు. ఆశీర్వాదం చేయి కూడా మంచిగా ఇట్లా ఎంత బాగున్నదో. ఇక్కడ ఇంకా జాయింటింగ్ కాలేదు మన లడ్డు చేయి. ఇక్కడ బ్యాక్ సైడ్ చూసుకున్నట్టయితే ఒక చేతిలో తామరపు, ఒక చేతిలో పారస్. ఇటు గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే, ఇక్కడ గణేశునికి రైట్ సైడ్ చూసుకున్నట్టయితే ఇక్కడ చూడండి, ఇక్కడ రిద్ది అమ్మవారు మంచి స్మైలింగ్ ఫేస్ అయితే ఉండడం జరిగింది. అండ్ లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ సైడ్ చూసుకున్నట్టయితే సిద్ధి అమ్మవారు, చూసింది కదా. ఈ సిద్ధి గణపతి అయితే అనడం జరుగుతుంది చూడండి, చూసుకోవచ్చు. అండ్ బొజ్జకు పాము, చూసింది కదా ఎంత బాగున్నదో. అండ్ మంచి పగడి పెట్టుకుని అయితే ఉండడం జరిగింది చూడండి గణేశుడు. అండ్ బొట్టు చూసుకున్నట్టయితే నామాలు అడ్డబొట్టు అండ్ త్రిశూలం, చూసింది కదా. ఐస్లలో ఎంత మంచి గ్లోయింగ్ ఉందో. ఇంకా చెవులలో కూడా డిజైనింగ్ వర్క్ కూడా చూసుకోండి. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన బొజ్జగనపయ్య మంచిగా ఒక కాలు అయితే ఇట్లా ఫోల్డ్ చేసుకుని అయితే కూర్చొని అయితే ఉండడం జరిగింది. అండ్ అలానే ముసుగు చూసుకున్నైతే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ ఒక చెయ్యి చూడండి, లడ్డు చెయ్యి, ఒక చెయ్యి వచ్చేసి ఆశీర్వాదం చెయ్యి, ఒక చేతిలో పారస్, ఒక చేతిలో
చూసింది కదా. అండ్ బుజ్జగనపయ్య ఎంత బ్రహ్మాండంగా ఉందో, ఆల్మోస్ట్ ఆల్ ఫినిషింగ్ వర్క్ అయితే కంప్లీట్ కావడం జరిగింది. చెవులలో కూడా చూడండి ఎంత మంచి డిజైనింగ్ వర్క్, అండ్ ఇలా మంచిగా ఇట్లా ఫోల్డ్ చేసింది కదా చెవులు కూడా, నాది చాలా బాగా అనిపిస్తుంది. అండ్ ఇక్కడ చూసుకోవచ్చు ఆభరణాలు కూడా నిండుగా అయితే రావడం జరిగింది. బుజ్జ పైన కానివ్వండి, తొండం పైన కానివ్వండి, దంతానికి కూడా ఎంత బాగా నీట్గా అయితే ఫినిషింగ్ చేసినట్టు చాలా బాగున్నది. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ముసుగు చూసుకున్నట్టయితే గణేశునికి లెఫ్ట్ లెగ్ సైడ్ అయితే ఉండడం జరిగింది చూడండి. ఇక్కడ ఆల్మోస్ట్ ఆల్ ఇంకా ముంబై మోడల్ విగ్రహాలు కూడా అయితే తయారవుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు ఇంకా తొండం కూడా తయారు చేస్తున్నారు అన్న వాళ్ళు. ఇంకో మోడల్ విగ్రహం చూసుకున్నట్టయితే మన ముంబై కాన్సెప్ట్లో అయితే ఉండడం జరిగింది చూడండి. బ్యాక్ డ్రాప్ మాత్రం చాలా భారీగా అయితే మాత్రం ఉండడం జరిగింది చూడండి. మన నెమలి ఇది, నెమలి మొత్తం ఇట్లా ఇప్పితే ఎట్లా ఉంటుందో ఆ విధంగా అయితే ఉన్నది. చూసింది కదా, మంచి సిట్టింగ్ పొజిషన్తో అయితే గణేశుడు అయితే కూర్చొని ఉండడం జరిగింది చూడండి. ఇంకా చాలా చాలా వర్క్ ఉన్నది. ఇట్లా చూసుకుంటే ఇంకా ఫినిషింగ్ వర్క్ ఓన్లీ గణేశునికి అయింది. ఇంకా బ్యాక్ డ్రాప్లో ఇంకా వర్క్ అనేది ఇంకా కాలేదు. చూసింది కదా ఇక్కడ. ఫ్రెండ్స్, మొత్తానికి అయితే ఇక్కడ ఉన్న విగ్రహాలు అయితే మాత్రం మీకు చూపెట్టడం జరిగింది. అండ్ అలానే నా వీడియో నచ్చితే మాత్రం ఒక చిన్న లైక్ చేయండి. నా ఛానల్ కొత్త విషయాలు అయితే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కకు బెల్ ఐకాన్ మాత్రం క్లిక్ చేయండి. ఆల్ అంటే నేను పెట్టిన ప్రతి ఒక్క వీడియో అనేది నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఇన్స్టాగ్రామ్లో సంతోష్ వ్లాగ్స్ అని ఉంటుంది, దాంట్లో ఫాలో వచ్చిన వాళ్ళు ఉంటారు. తప్పకుండా ఫాలో చేయండి ఫ్రెండ్స్. మరి కలుస్తాం, మరి కొత్త కొత్త వీడియోస్ని ముందుకు వస్తాను.